ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ తో అలిపిరి టోల్ గేట్ వద్ద ఫాస్ట్ ట్యాగ్ విధానం తిరిగి అమల్లోకి వచ్చింది. ఫాస్ట్ ట్యాగ్ పని చేయకపోవడం, ఫోన్ పే విధానంలోనే నగదు చెల్లించాలని చెప్పడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఏబిఎన్ లో వచ్చిన కథనాలపై టీటీడీ స్పందించింది. అలిపిరి టోల్ గేట్ వద్ద పరిస్థితిని అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. వెంటనే ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. టోల్ గేట్ భద్రతా సిబ్బందికి ఏఈఓ కీలక సూచనలు చేశారు. సైడ్ కూడా సైడ్ ఉంది కదా, ఇక్కడ అయిపోద్ది. ఈ 2-3 లైన్లు లక్షలు ఎక్కువ తీసుకురావచ్చు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి జితేందర్ సిద్ధంగా ఉన్నారు. జితేందర్, ఏంటి అప్డేట్స్? శంకరి, అలిపిరి టోల్ గేట్ వద్ద భక్తులు పడుతున్నటువంటి ఇక్కట్లను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం చేయడంతో టీటీడీ వెంటనే స్పందించింది. ఫాస్ట్ ట్యాగ్ విధాన బదులుగా ఫోన్ పే ద్వారా టోల్ గేట్ రుసుమును వసూలు చేస్తున్నటువంటి సిబ్బంది అక్కడ భక్తులతో పాటు దురుసుగా ప్రవర్తిస్తున్నదాన్ని కూడా ఏబిఎన్ వెలుగులోకి తేవడంతో ఈ విషయాన్ని టీటీడీ సీరియస్ గా పరిగణించింది. అర్ధరాత్రి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అలిపిరి టోల్ గేట్ వద్ద కూడా ఆకస్మిక తనిఖీలు చేశారు. భక్తులు పడుతున్న ఇబ్బందులు నేరు కూడా పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎలా ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమాన్ని కూడా ఆయన పరిశీలించి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పలు కీలక సూచనలు చేశారు. అసలు ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని ఎత్తివేసి ఈ ఫోన్ పే విధానాన్ని ఎందుకు తెచ్చారని చెప్పి కూడా అక్కడ అధికారులని ప్రశ్నించింది. అక్కడ వెంటనే కూడా ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని అమల్లోకి తేవాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించారు. దీంతో ఈ ఉదయం నుంచి కూడా అధికారులు ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో అలిపిరి టోల్ గేట్ వద్ద వస్తున్నటువంటి భక్తులు యథావిధిగా ఫాస్ట్ ట్యాగ్ విధానంలోనే తమ టోల్ గేట్ రుసుము చెల్లిస్తూ ప్రస్తుతానికి నేరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధానం రావడంతో భక్తులకు కూడా ఇక్కట్లు తప్పినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నిన్న వరకు కూడా గత వారం నుంచి నిన్నటి వరకు కూడా ఫాస్ట్ ట్యాగ్ బదులుగా ఫోన్ పే ద్వారా అక్కడ టోల్ రుసుమును వసూలు చేస్తా ఉండడంతో కొందరు ఫోన్ పే లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడి ఇతర భక్తుల ద్వారా కూడా ఫోన్ పే ద్వారా అక్కడ టోల్ గేట్ రుసుమును కూడా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. నేటి నుంచి కూడా ఫాస్ట్ ట్యాగ్ విధానంలోనే టోల్ గేట్ రుసుముని వసూలు చేస్తా ఉండడంతో భక్తులకు కూడా ఇబ్బందులు తప్పినట్లయింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ జితేందర్. వెహికల్ మూవ్మెంట్ ఎక్కడ అడ్డం రాదు.